మీరు దయచేసి మన మీటింగ్ ఏదో గవర్నమెంట్ మా మిత్రులు దయచేసి అన్ని చెప్పారు. గౌరవ ఇంటిలో నేను చెప్తా, మళ్ళీ అన్ని చెప్తా. మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం ఎమ్మెల్యే గారికి ఉంది. దయచేసి మీటింగ్ దీనివల్ల ఏమైతుందంటే మనము లేవడం వల్ల అరవడం వల్ల లెక్కలు మారిపోవు. అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు ఇవన్నీ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయ నియోజకవర్గం మరింత ముందుకు పోవాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ప్రతి మహిళా సంఘ సభ్యులకి రుణాలు కావాలని కోరుకుంటాం కదా. ఇది జరగాలి, ఇది జరగాలి. గతంలో జరగలేదు కాబట్టి ఇది జరగాలని చెప్తా ఉన్నాము. ఇంకా సరైనంగా జరగాలి. కొద్దిగా దానివల్ల ఏం రాదు. మనము మన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటువంటి చర్చ జరగాలి ఇక్కడ. కాబట్టి మీరు గౌరవ ప్రజాప్రతినిధులను నేను తెలియజేస్తా ఉన్నా, ఇది మా ఇంటి కార్యక్రమం, హైవే గారి కార్యక్రమం కాదు, మనందరికీ ప్రభుత్వాలు. ప్రభుత్వము 90 రోజుల పాటు బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దీంట్లో సాధక బాధకాలు చర్చించుకోవడానికి పెట్టింది. ఈ జిల్లావాది పెట్టింది కాదు. సాధక బాధకాలు చర్చించుకోవాలి. ఈ ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతంలో శానిటైజేషన్ పరిస్థితులు ఎట్లా, ఇది కదా చర్చ. దీని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంత జిల్లాలో అక్కడ మరి ఎవరు మాట్లాడాలి? గ్రామాల గురించి, ఈ పట్టణాల గురించి ఎవరు చర్చించుకోవాలి? మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. మనందరినీ బాధ్యత. మన పబ్లిక్ సర్వీస్ కి మనం ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి జీతాల వరకు ప్రజల సమాధానం చెప్పుకోవాలి. బాబు నేను సూచనీయంగా ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? కనీస అవగాహన లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదా? అర్థమైందా? ప్రభుత్వ కార్యక్రమం. భాస్కర్ గారు దయచేసి కూర్చొని మీటింగ్ అసలు ఆయన మాట్లాడితే మనం దాన్ని వివరణ ఇద్దాము. ప్రతి ఒక్కరికి ప్రశంస పొందుతుంది. మాట్లాడేది పర్ఫార్మెన్స్ కాదు, అధికారుల పర్ఫార్మెన్స్. ఇది అర్థమైందా? అధికారులు ఎందుకు కావాలనేటువంటి కార్యక్రమం ఇది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది చేయడం సరే. ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలందరూ మంచిగా ఉంటే అందరికీ సంతోషం. ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మీరు అట్లా దాని గురించి మాట్లాడుతుంటే నేను ఎగిరి దాకొచ్చిన. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇదో అది అని పద్ధతి కాదు తెలుసా. ఈడ వచ్చింది నేను జిందాబాద్ కొట్టడానికి రాలేదు. అర్థమైందా? నేను జిందాబాద్ కొట్టడానికి రాలేదు. ప్రజల కష్ట సుఖాలు జరుగుతున్నటువంటి అన్ని అంశాల పైన సుదీర్ఘంగా చర్చించడానికి వచ్చినాను నేను ఇక్కడికి. ఇది అధికారులు. మేము ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు పోతామయ్యా. ఇక్కడ పనిచేయాల్సింది అధికారులే. దయచేసి మీరు గౌరవ ప్రజాప్రతినిధులు శాంతంగా ఉండండి.
జరుగుతున్నప్పుడు ఏం జరుగుతావు కొన్ని ఒక విషయం చెప్తా ఉన్నా, మనకు 100% ఎక్కడ పాజిటివిటీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు. కానీ దాన్ని 100% అచీవ్ కావాలని పోవడం అనేది మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మీకు అవగాహన మరి కల్పించుకోవాలి కదా. ఏం చెప్తా ఉన్నారు అధికారులు మాకే అర్థం కాకపోయి ఇప్పుడు ఈ అధికారులు మా చేతిలో పెడితే ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుంది అనేది మీకు నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పాలన, సంక్షేమ పథకాలు వీటన్నిటి గురించి మనకు అవగాహన కావాలి. ఎందుకంటే ప్రజలు మనకి నమ్ముకొని ఎన్నుకున్నారు. ఇక్కడ ఈ సంక్షేమ పథకాల మీద పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉచిత కరెంటు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, లేకపోతే ఇంకా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టినారు పోలీస్ శాఖకు సంబంధించి. ఇక్కడ ప్రజలను గుర్తుపెట్టుకోండి, మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద ఆధారపడకూడదు. మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద జరగకూడదు. మానవుని నైతిక అభివృద్ధి తన మీద జరగాలి. అది అసలైన అభివృద్ధి. అది దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గాలన్నింటికి మంచిది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ, నేను ఇందులో పార్ట్ అయినప్పటికీ కూడా ఉచిత కరెంట్, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా రేపు పొద్దుగాల ఇంకో రాయలసి చెప్తాడు ఉచిత గాలి, ఉచిత కంటి చూపు, ఇటువంటి దీనివల్ల జరిగేది మనుషుల్లో ఉండాల్సినటువంటి మనుషులు కుటుంబాలు ఏ విధంగా డెవలప్ కావాలి, ఈ కుటుంబాలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి సంక్షేమ పథకం అంటే ఏమి అప్పే. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం అంటే అప్పు, సంక్షేమ పథకం అంటే అప్పు. ఇది 100% కాలని అంటాను చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు మనుషులు వాళ్ళంతా వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేయించాలి. నువ్వు ఊరిలో నేను చేస్తా అంటే ఈ రాష్ట్రం ఇట్లే ఉంటుంది, ఈ ప్రజానికం ఇట్లే ఉంటుంది, ఈ వ్యవస్థ ఇట్లే ఉంటుంది. ఇదేదో ఏదో ప్రభుత్వాన్ని విమర్శించడానికో ఏదో చేయడానికి కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటిది ఇది. ఇలా ప్రజలు కూడా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయితే అవగాహన పెరుగుతుంది. నేను ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడినా, సార్ ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉండాలి, ఎట్లయితే ప్రజల అభివృద్ధి చెప్తారు, ఏ రంగాన్ని దృష్టి పెట్టాలనేటువంటి అంశాలు కలెక్టర్ గారితో మాట్లాడినా. అది చేయాలి. అది చేస్తే ఇలా ఈ ఆలయ నియోజకవర్గంలో దయచేసి అధికారులకు చెప్తాను కలెక్టర్ గారు, అధికారులకు అవగాహన లేకుండా నేను మొన్న ఫిర్యాదు చేసిన. అధికారులకు కూడా అవగాహన లేకుండా ఉంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసింగ్ ఈ 2 వస్తు కరెక్షన్ తయారైనాయి. వీటిని కంట్రోల్ చేయాలి, ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. రెండోది ఏంటంటే సార్, ఇక్కడ ఒక పేదవాడికి పార్టీలు ఉన్నాయి, ఆకలి మాత్రమే ఉంటుంది. వాడు ఏ పార్టీ అయినా ప్రభుత్వ పథకం అందాలి, ఏ పార్టీ వాళ్ళైనా ప్రభుత్వ పథకం అందాలి, సంక్షేమ పథకం అందాలి, అతని పెన్షన్ కావాలి, అన్ని కావాలి. ఇది పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమం కానే కాదు, ఇది పేదవాళ్ళ కార్యక్రమం. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో నిన్న ఎవరు గృహనిర్మాణ శాఖ మంత్రి గారు ఒక చోట ఇదే కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఒక ఆమె పిల్లు కనిపించింది. ఏం చేస్తారమ్మా నీ పిల్లలు అంటే, ఒక కొడుకు లండన్ ఉంటాడు, ఒక కొడుకు చాలా ఉంటాడు, ఇంకో ఇంటర్ శాఖలో పనిచేస్తామని చెప్పి. పథకాలు కూడా ఎవరికి అందాలి, ఎవరికి అందుతున్నాయి, అసలైన లబ్ధిదారులను మనం గుర్తించాలి. మనము వచ్చు ఈ కార్యక్రమం చేసి చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనకు గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి పనిచేస్తే. ఇలా సంక్షేమ పథకం అనేది ఇవి ప్రభుత్వానికి కాదు, అందరు ప్రజలకు. సపోజ్ నేను ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు ఓట్లైన వాళ్ళకు నేను ఎమ్మెల్సీ కాకుండా, లేకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి 5,000 ఎమ్మెల్యే కాకుండా, ఎమ్మెల్సీగా ఎంపీగా
చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి గెలిచిన తర్వాత అందరి ప్రజల నేతృత్వం వహించాలి, అందరి ప్రజల కష్టాలు బాధల సాధన చూసుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో కలెక్టర్ గారు అనవసరంగా ఈ ఆలయ నియోజకవర్గంలో కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు పుస్తకాలు నేను నిన్న దగ్గరికి వస్తే వార్తలు చూసా. కొంతమంది మాఫియా ఉండా కలిసి ప్రజాప్రతినిధులను భంగం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. అసలు ఎవరు ఏం చేస్తా ఉన్నాడు, అటవీ సంపద ఎందుకు తగ్గుతా ఉంది, ఎందుకు ఎక్కడ ఈ భూమ పంచాయతీ జరుగుతా ఉంది పైన సమగ్ర విచారణ చేసి అది మా ప్రజాప్రతినిధులను తప్పు చేస్తే నిజంగా తప్పు చేసిన మీరు ఓపెన్గా ప్రకటించండి. కాబట్టి ఆలయ నియోజకవర్గం వార్తలలోకి తప్పుడు విధానంలోకి రాకూడదు. ఈ నియోజకవర్గంలో 100% ముందు సాధించడం అనే గొప్ప పేరు రావాలి. ఈ నియోజకవర్గానికి 100% పెన్షన్ ఇస్తున్నటువంటి పేరు రావాలి. కానీ ఇటీవల కాలంలో జరగట్లేదు. కలెక్టర్ గారు మరి అధికారుల నిర్లక్ష్యమా ఇంట్లో చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఇది మిగతా నియోజకవర్గాల ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండాలి. ఈ నియోజకవర్గం పేరు చెప్తే అప్పుడు ఆరుల కమలాదేవి శాసనసభ పక్ష నేతగా ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేసినటువంటి నియోజకవర్గం ఇక్కడ ఈ నియోజకవర్గం. కాబట్టి ఆలయ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎవరెవరికైతే ఇంకా మిగిలిపోయినారో వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. మన సోదరుడు భీమయ్య గారు విప్లవం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా దగ్గరకు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడం కోసం ఏ భాగ్యం చూడకుండా, ఏ కులం చూడకుండా, ఏ మతం చూడకుండా అందరికీ అన్నం పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఐలన్న గారికి సూచన చేస్తా ఉన్నాం. ఇక రెండవ విషయం ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి అంశంతో 33% రిజర్వేషన్ దక్కాలనేటువంటిది ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్లో మీరు అందరూ చూసి భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా వాళ్ళు మీ బిల్లును వాళ్ళే అనుకొని ఇలా దేశమంతా చూస్తున్నటువంటి కార్యక్రమం చేసింది. నేను చెప్తా ఉన్నా మహిళలు ఇంకా చైతన్యవంతం కావాలి. ఆలయ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాటి పర్యవేక్షణ జరగాలి గ్రామాల పైన. అప్పుడు మాత్రమే మహిళలు ముందు వరుసలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆలయ నియోజకవర్గంలో మా సోదరులు గతంలో ఏమి లేదు ఇది లేదు వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కాదని ఎవరు వాళ్ళు ఏదైనా కదా మనకి తెచ్చుకుంది. వాళ్ళు ఏదైనా మనకి తీసుకొచ్చుకున్నారు. ఒకవేళ నేనే ఈ డిబేట్ పెట్టాలనుకుంటే డీడీఎస్ పెట్ట పరిస్థితి హైదరాబాద్లో పెట్టుకుంటా, ఇంకేదైనా వేదిక మీద పెట్టుకుంటా. ఈ నియోజకవర్గం భాగం కోసం మాత్రమే ఇక్కడ రావడం జరిగింది తప్ప ఈ నియోజకవర్గంలో మంచి జరగాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఎవరికి దురుద్దేశం లేదనేటువంటి విషయాన్ని తనకు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ప్రతినిధులారా, ప్రజాప్రతినిధులారా, మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. మీరు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలి. మీరు ప్రజల్లో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందాలి. ఇది నేను కోరుకుంటున్నటువంటి అంశం. చాలా మంది మిత్రులు కూడా సరే ఒకప్పుడు మేమంతా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికి కూడా వేసజాలు లేవు. అయినప్పటికీ కూడా రాజకీయాలలో తీర్మానం వల్ల ద్రోహ ఏందనేది ఇప్పుడు ఒక్కసారి చేయలేబట్టి తెలుసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 100% ఓడిపోయింది. మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 100% ఓడిపోయింది. 42% బీసీ మోసం చేసిన
పోరాటం చేస్తాం. కాబట్టి ఇది మంచి నాయకులు బయలుపరచాలి. ఇది ఇది ప్రజాపాలన కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు ఇన్సైడ్గా తీసుకొని పెట్టినటువంటి కార్యక్రమం, ఆయన సందేశం, ఆయన కార్యక్రమాలు ఎందుకు మమ్మల్ని తాపత్రయం చేస్తాం. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం, అందరూ సమర్థించగా మంచి జరగాలని కోరుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరూ కాబట్టి అందరు కూడా ఒకటే మాట, ఏమీ లేదు, ఎవరికి ఏం రాలేదని ఒకటైతే వాస్తవం. ఆలేరు నియోజకవర్గం చరిత్రలో గొప్పగా నిలబడాలి, ఇది తీర్మానం చెప్పబోతున్నటువంటి అంశం. ఇంకా పథకాలు పూర్తి స్థాయిలో అందరికి అందాలి, ఎవరు కూడా మా పథకం అందలేదనేటువంటి పోటీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో రాకూడదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి మంచి పేరు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటా ఉన్నా. ఆ మంచి పేరు రావాలని వాళ్ళు తెలుసుకోవాలి.